వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మనకి ఫస్ట్ సెమీఫైనల్ అయిపోయింది. ఫైనల్కి న్యూజిలాండ్ అయితే సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి కూర్చోబెట్టింది, సరే రాబాయి అనేసి. సెకండ్ సెమీఫైనల్ వాంకడేలో జరగబోతుంది రేపు, ఇంగ్లాండ్కి మనకి ఇండియాకి మధ్య. అక్కడ మనం చూసామురా అంటే పరిస్థితి ఎలా ఉందిరా అంటే హెడ్ ఆన్ హెడ్ చూసామంటే మనది బాగానే ఉంది. ఇంగ్లాండ్ 3 మనం 7 ఉన్నాం. కానీ సిచ్యువేషన్ ఏంది నిజంగా అలా ఉందా? ఇప్పుడు అక్కడ ఓవరాల్గా చూసామంటే లాస్ట్ 10 మ్యాచెస్లో చూసామంటే ఇంగ్లాండ్ది 90% విన్నింగ్ రేట్ ఉంది, మంది 80% ఉంది, కొద్దిగా తగ్గింది. సరే, యావరేజ్ స్కోరు 160లో వాళ్ళు కొట్టారు, మంది 198 యావరేజ్ స్కోర్ కొడితే పుల్లబడి చేస్తున్నాం. హయ్యెస్ట్ వాళ్ళది 202 ఉంటే మంది 271 ఉంది, లోయెస్ట్ వాళ్ళది 125 ఉంటే మనది 111 ఉంది. ఇది వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా పైన మనం కొట్టిండే. సరే, ఆ వెన్యూ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉందిరా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు 6 మ్యాచ్లు ఆడారు, మనం 7 ఆడాము. వాళ్ళది విన్ పర్సెంటేజ్ 50 ఉంది, మనది 71 ఉంది. యావరేజ్ వాళ్ళది 173 ఉంది ఆ గ్రౌండ్ పైన, మనది 188 ఉంది. హయ్యెస్ట్ వాళ్ళది 230 ఉంది, మనది 247 ఉంది. లోయెస్ట్ వాళ్ళది 97 ఉంది, మనది 139 ఉంది. సో పరిస్థితి ఏంది? అక్కడ బౌలింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 50% గెలిచారు, సెకండ్ చేసిన వాళ్ళు 50% గెలిచారు. సో మనం ఇది చేసేట్లా. సో ఈ స్టాట్స్ కొద్దిగా మనకి అనుకూలంగా ఉంది, మనం గెలిచేస్తామా అంటే అట్ట అనుకునేకి లేదు. ఎందుకు అట్ట అనుకునేకి లేదు అంటే ఈ వరల్డ్ కప్ చూసామంటే మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక టీం పర్ఫార్మెన్స్ అనేది లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఎవడో ఒకడు మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన యూఎస్ఏతో వచ్చినప్పుడు స్కై ఆదుకున్నాడు, క్యాప్టెన్స్ నాకు ఆడాడు, అందుకని మనం గెలిచాము. మనం నమీబియాతోనూ పాకిస్తాన్తోనూ ఎవరు అంటే ఇషాన్ కిషన్ ఆదుకున్నాడు. సరే, మనకి నెదర్లాండ్స్లో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పటికీ కొద్ది గొప్ప ఆదుకుంది, శివం దుబే అని ఆదుకున్నాడు. సరే, జింబాబ్వేతో ఆడినప్పుడు ఎవరు అంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మనకి తిలక్ వర్మను ఉన్నాడు. అంటే తిలక్ వర్మను కొద్దిగా బాగా ఆడాడు. కానీ రీసెంట్గా వెస్టిండీస్ తీసుకుంటే సంజు శాంసన్ ఆడిన వాళ్ళు మళ్ళీ ఇది చేయలేకపోతా ఉన్నారు. మన వాళ్ళు ఒక టీం పర్ఫార్మెన్స్ అయితే లేదు బ్యాటింగ్లో. కాకపోతే ఏందిరా అంటే మనకి ప్రతి ఒక్కరైతే ఒక 50 అయితే కొట్టిపెట్టారు. ఇది మనకి అభిషేక్ శర్మ ఒక 50 ఉంది, ఇషాన్ కిషన్ది 50 ఉంది, స్కైది ఒక 50 ఉంది, తిలక్ వర్మకు ఒకటి లేదు, దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఒక 50 ఉంది, శివం దుబేకి ఒక 50 ఉంది. అంటే టాప్ 7లో ఒక 6 మంది 50 కొట్టున్నారు. తిలక్ వర్మ 44, అది జింబాబ్వేతో కొట్టిండేది, బ్రహ్మాండంగా ఆడాడు. 275 స్ట్రైక్ రేట్ ఇప్పుడు కొట్టిండేది. సో మన వాళ్ళు అందరూ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉంది, కానీ మనకి కంబైన్డ్గా అందరూ ఒక మ్యాచ్లో ఇప్పటిదాకా రాలేదు, ఇరగ తీసారా అన్నట్టు అనిపించలేదు. అది మేజర్ ప్రాబ్లం. సరే, బౌలింగ్కి వచ్చామంటే బౌలింగ్ బుమ్రా కొద్దిగా డీసెంట్ ఎనఫ్ ఇచ్చాడు. అక్షదీప్ వైడ్ ఆర్కర్స్ ఇదేసి అతని వరకు అతను బాగానే చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా అతను స్లో బౌన్సర్స్తో అతను చేయాల్సిన ఇంపాక్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓపెనింగ్ అభిషేక్ శర్మ ఒక 50 ఉంది, 3 డక్కులు ఉన్నాయి, ఆఫ్ స్పిన్నర్ని ఇది ఎదుర్కోవట్లేదు, ఆ ఒక ప్రాబ్లం ఉంది. అండ్ మనకి బౌలింగ్లో వస్తే వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ తోపు తురుము, అతను ఇప్పటిదాకా పెద్ద మనకి తీయాల్సిన వికెట్స్ అయితే తీయలేదు. ఎందుకంటే అక్సర్ ఉన్నాడు, మనం కుల్దీప్ యాదవ్ తేలేము, కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తిలో ఉన్నాం, మనం వరుణ్ చక్రవర్తికే పోతున్నాం. అతను మిడిల్ ఓవర్స్లో తీయాల్సిన వికెట్స్ తీయట్లేదు, మనకి దెబ్బ పడతాం. ఇక్కడ మనం ఇంగ్లాండ్కి వచ్చామురా అంటే ఇంగ్లాండ్ ఆడిన మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు విల్ జాక్స్ తీసుకున్నాడు, అతను ఆఫ్ స్పిన్నర్. సో ఈ ఆఫ్ స్పిన్నరే అభిషేక్ శర్మకి అడ్డుపడుతుంది. సో మిగతా అది కాకుండా లాస్ట్ న్యూజిలాండ్ మ్యాచ్లో అహ్మద్ అని ఒక ఆల్రౌండర్ స్పిన్నర్ని తీసుకొచ్చారు, అతను కుమ్మి పడేశాడు న్యూజిలాండ్ పైన, లిటరలీ విన్ చేయించాడు అతను ఆడి. సో న్యూజిలాండ్లో అతను అహ్మద్ రాకముందే 3 స్పిన్నర్లు ఉన్నారు. ఆదిల్ రషీద్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, ఆదిల్ రషీద్తో పాటు ఇంకా ఉన్నారనమాట. ఎవరు విల్ జాక్స్ ఒకడు ఆఫ్ స్పిన్నరు, ఆర్థడాక్స్ స్పిన్నర్ ఇంకోటి డేవ్ ఏదో పేరు ఉంది, అతను ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇంకేం చేస్తాము? ఇప్పుడు అహ్మద్ 4 స్పిన్నర్లతో దిగుతున్నారు. మన ఇండియన్ టీం స్పిన్నర్ల పైన మనం సరిగ్గా ఆడలేకపోతాం. మనకి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయని, సెకండ్ బ్యాటింగ్ చేయని, ఏది చేసామన్నది ఇంపార్టెంట్ కాదు.
మనకి స్టార్టింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మనకి నిల్చోవాలా. నీకు ఇప్పుడు ఎట్టెదిరిగి సంజు శాంసన్ బ్రహ్మాండంగా ఆడాడు కాబట్టి మనం సంజు శాంసన్ని అభిషేక్ శర్మని ఓపెనింగ్ చెయ్యొచ్చు. కాకపోతే ఒక సౌండ్ వినిపిస్తుంది, అభిషేక్ శర్మని నీకు రింకు సింగ్ మార్చొచ్చు అని. అంటే మారిస్తే ఇషాన్ కిషన్ ఓపెనింగ్ వస్తాడు, ఇషాన్ కిషన్ సంజు శాంసన్, రింకు సింగ్ ప్లేస్కి పోవచ్చు. ఆ ఛాన్స్ ఉండొచ్చు. లేదు మనం అభిషేక్ శర్మతోనే పోదామని ధైర్యంగా ఉన్నారు అంటే మటుకు రింకు సింగ్కి ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. వెస్టిండీస్తో ఏ టీం అయితే ఉందో ఆ టీమే ఉండబోతుంది. ఎందుకంటే మనకి సంజు శాంసన్ ఆ మ్యాచ్ తర్వాత, వెస్టిండీస్ లాస్ట్ మ్యాచ్ తర్వాత అతను అయితే తీసి పక్కన పెట్టరు. ఎందుకంటే నీకు అతను ఆడినప్పుడు కొట్టినప్పుడు ఏ రేంజ్ ఆడతాడో మనం అయితే ఇది చేయొచ్చు. అతను ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ రిలీఫ్ కానీ మనోడికి వచ్చింది. ఇంగ్లాండ్తో ఫ్రీగా ఆడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అభిషేక్ శర్మని ఇంకా ఫ్రీగా ఆడట్లా. మనోడు చూసి నిల్చొని ఆడాడు అంటే మటుకు అది తిరిగిపోతుంది. ఓపెనింగ్ వీళ్ళిద్దరూ మనకి వికెట్ పడకుండా ఒక 6 ఓవర్లు ఆడారంటే మనదే మ్యాచ్. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన వాళ్ళు డిస్ట్రక్టివ్ ఇది చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. కాకపోతే స్టార్టింగ్ పడిపోయినప్పటి నుంచి మనం కొద్దిగా జంకుతాం. మనం వెస్టిండీస్తో ఆడిన తర్వాత చేసింగ్ బెటరా అంటే కొద్దిగా బెటరే అనుకోవచ్చు. ఎందుకనంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. మనకి సాల్ట్ బ్రహ్మాండంగా ఆడుతున్నప్పటికీ బట్లర్ దెబ్బ పడుతూ ఉన్నాడు. అయినప్పటికీ మనకి 1 డౌన్ క్యాప్టెన్ వస్తున్నాడు. ఇంతకుముందు 3 డౌన్ వచ్చేటప్పుడు మిడిల్ ఆర్డర్లో, ఇప్పుడు 1 డౌన్కి వచ్చాడు. అక్కడ నుంచి నీకు మనోడు ఇంగ్లాండ్ వీళ్ళు కుమ్మి అవతల పడేస్తూ ఉన్నారు హ్యాపీగా. ఫస్ట్ ఇద్దరు అవుట్ అయిపోయినప్పటికీ మిగతా వాళ్ళు అయితే ఇరగదీసిపోయి అయితే పెడతా ఉన్నారు వాళ్ళ దాంట్లో. సో మనము ఆవేశపడి ఇది చేసేట. ఎందుకంటే సాల్ట్, బట్లర్, బ్రూక్ వస్తాడు, బెత్తెల్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, టామ్ బ్యాంటన్, శామ్ కర్రన్ మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, విల్ జాక్స్ భీకరమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. వీళ్ళిద్దరు మనకి గ్యారంటీగా మనకి అడ్డం పడతారు. ఎందుకంటే శామ్ కర్రన్ బ్యాటింగ్లోనూ కొడతా ఉన్నాడు, నీకు బౌలింగ్ వచ్చినప్పుడు సూపర్ బౌలింగ్ వేస్తాం, అద్భుతమైన బౌలింగ్. ఇక డాసన్ ఇంతగా ఆర్థడాక్స్ స్పిన్నర్ అన్నాం కదా, జఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, వీళ్ళది ఒక మంచి టీం ఉంది. ఎవరు విన్ అవుతారు? మనం సౌత్ ఆఫ్రికా లేక మనం పనికిమాలిన చేయకుండా సెమీఫైనల్ అప్పుడు అందరూ ఒక టీమ్గా ఆడితే మటుకు మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మనకంటే నాకు ఇంకా ఇంగ్లాండ్ పైన ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కంప్లీట్గా అనిపిస్తుంది. అంటే అందరూ చిపిన్ అవుతూ ఉన్నారు. నీకు పర్ఫెక్ట్ టీమ్ ప్రకారం వాళ్ళు ఆడుతున్నారని అయితే నేను చెప్పను, కానీ కాకపోతే మన టీం ప్లే కంటే వాళ్ళ టీం ప్లే చాలా బెటర్గా ఉంది ఇప్పుడు. అసలు వాళ్ళది కొద్దిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మిడిల్ ఆర్డర్ అంతా వాళ్ళది స్ట్రాంగ్ అనిపిస్తుంది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ బాగా చేస్తున్నారు. సో రేపు ఎలా ఆడతారు? యాజ్ ఎ ఇండియన్ మనం ఇండియా గెలవాలనుకుంటాం, ఫైనల్కి వెళ్ళాలనుకుంటాం, ఎందుకు కప్పు ఎత్తాలని మనం అనుకుంటాం, కానీ అది జరుగుతుందా లేదా అనేసి మనం రేపు మ్యాచ్లో చూద్దాము. మీకేమనిపిస్తుందో మీరు కింద కామెంట్స్లో రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చెప్తాను. ఇంకో వీడియోలో కలుద్దాం.